అండి వెల్కమ్ టు ఎక్కలాస్ కిచెన్. ఈరోజు వచ్చి రాయలసీమ చేపల పులుసు చేస్తున్నానండి. ఒకసారి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. ఇది వచ్చి ఫిష్ అండి. కొంచెం ఏమో నేను ఫ్రైకి పెట్టుకున్నాను, మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. సగం వచ్చి నేను పులుసు చేస్తున్నాను. దీనికి కావాల్సినవి ఏంటంటే కొబ్బరి, ఉల్లిపాయ, కొంచెం చిన్న చెక్క, ఒక 2 లవంగాలు, ఒక ఎల్లుల్లిపాయ మొత్తం అండి. కొబ్బరి ఏంటంటే కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, పులుసు ఎక్కువ కావాలన్నా ఎక్కువ వేసుకుంటారు, లేదంటే కొంచెమే వేసుకోవచ్చు అండి, ఇది మీ ఇష్టం. ఇక్కడ రాయలసీమలో ఏంటంటే వేరుశెనగ గింజలు వేస్తారండి. మనం మామూలుగా చేపల పులుసు అంటే వేరుశెనగ గింజల నూనెతో పులుసు చేసుకుంటాం కదా, ఇక్కడ అట్లా కాకుండా అలా అయినా చేసుకుంటారు. కంపల్సరీగా ఏంటంటే వేరుశెనగ గింజలు వేస్తారు మసాలాలో. ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ చూద్దాం. ఫస్ట్ వేరుశెనగ గింజలు వేస్తున్నాను కదా, కొబ్బరి వేసుకోవాలండి. కొబ్బరి, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, చెక్క, లవంగం. ఈ చెక్క లవంగం కూడా చాలామంది వేయరండి, కానీ నేను వేస్తాను, బాగుంటుందని. ఇందులో అల్లం వేయరండి, చేపల పులుసులో అల్లం వేయరు. కారం, రుచికి సరిపడే కారం ఎక్కువే పడుతుందండి. అండ్ అలాగే ఇది వచ్చి ఫిష్ మసాలా పులుసు అండి. ఇది ఒకసారి మీకు చూపిస్తాను, దీన్ని చాలా పెద్ద వీడియో ఉంటుంది, ఇది సపరేట్గా చూపిస్తాను. ఇది పులుసులకు వేసుకునే మసాలా పొడి అనమాట ఇది. అది కూడా ఇందులో ఒక 2 స్పూన్ల దాకా వేసుకున్నానండి నేను, రుచికి తగ్గట్టు. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే సాల్ట్ వేసుకోవాలి. అండ్ చింతపండు పులుసు నేను నానబెట్టుకున్నానండి రెడీగా. ఇది కొంచెం కొత్త చింతపండు, కొంచెం పాత చింతపండు, 2 కలుపుకుని నానబెట్టుకున్నాను నేను. ఇప్పుడు మనం ఇందులో అన్నీ వేసాం కదండి. కారం వేసాం, పుష్ మసాలా పొడి వేసాం, చెక్క, లవంగం, వెల్లుల్లిపాయ, వేరుశెనగ గింజలు, కొబ్బరి, ఉల్లిపాయలు అన్నీ వేసి మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మిక్సీ పట్టుకున్న తర్వాత ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. తర్వాత చింతపండుని ఇలా పులుసులాగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఇది ఏదైతే మిక్సీ పట్టుకున్నామో మసాలా అంతా వేసేయాలండి. మసాలా అంతా కూడా చూడండి ఫ్రెండ్స్, ఈ చింతపండు రసంలో ఇక్కడ ఈ మసాలా అంతా కూడా ఇందులో వేసేసుకుని ఇలా బాగా కలుపుకోవాలండి. ఇందులో ఏంటంటే ఉప్పు తగ్గింది నాకు, కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నా. అలాగే కారం కూడా తక్కువ ఉందండి, కారం కూడా వేసుకుంటున్నా. ఫ్రెండ్స్, ఇలా కొత్తిమీర, కరివేపాకు కడుక్కుని పెట్టుకున్నానండి 2-3 సార్లు, ఎందుకంటే రాళ్ళు అవి ఉంటాయి. ఇట్లా కడుక్కొని ఈ పులుసులో వేసేసుకోవాలండి. ఇది ఎంత బాగుంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. కొత్తిమీర, కరివేపాకు ఎక్కువ వేసుకుంటే చేపల పులుసుకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇట్లా మనం రెడీ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపిస్తాను. నమస్తే ఫ్రెండ్స్, ఇట్లా ఆయిల్ పెట్టుకున్నాం కదా, పెనం పెట్టుకొని ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను నేను. చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువే ఉండాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. జస్ట్ ఒక చిన్న ఉల్లిపాయ వేసుకుంటే చాలు, అంతే. ఇది ఇలా చిటపటలాడిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్నాక అట్లా మగ్గింది కదా, ఇప్పుడు ఈ చేపల పులుసు మనం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ చేపల పులుసు ఇందులో వేసేసుకోవడమే. ఇందులో మనం ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి, ఆ పులుపు అన్నీ సరిపోయినాయి లేదా చూసుకొని కలిపేసుకొని ఇలా ఉల్లిపాయ, ఆవాలు, ఉల్లిపాయలు, కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కూడా ఎక్కువ ఫ్రై అయిపోయిన అవసరం లేదండి, జస్ట్ అట్లా మగ్గితే చాలు. ఈ పులుసు ఇందులో వేసేసుకోవడమేనండి. వేసుకుని ఇది బాగా మరుగుతా అండి, బాగా ఉడికిన తర్వాత ఇంకా లాస్ట్ 10 మినిట్స్ ఉందనగా మనం చేప ముక్కలు వేసుకోవాలండి ఇందులో, పులుసు మరుగుతూ ఉన్నప్పుడు. చూడండి ఫ్రెండ్స్, పులుసు ఇట్లా ఉడుకుతుందండి. ఆల్రెడీ 15 నిమిషాల నుంచి కొంచెం మీడియం మంటలో ఇలా ఉడుకుతుందన్నమాట. ఉడుకుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి ఉప్పు, కారం సరిపోయిందో, పులుపు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు ఈ ఫిష్ ముక్కలు వచ్చి ఉప్పు, పసుపు వేసి బాగా కడుక్కున్నానండి నేను. ఈ కడుక్కున్న ఫిష్ ముక్కల్ని ఈ పులుసులో వేసేసుకోవడమేనండి.
ఇలాగా అన్ని ముక్కలు వేసుకొని చిన్నగా ఒకసారి కలుపుకోవాలి. ఈ ఫిష్లోంచి కూడా కొంచెం వాటర్ వస్తుందండి. అప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఒక 10 నిమిషాలు ఇలా ఉడుకుతుంది కదా, అది సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఇలా అడ్జస్ట్ చేసుకున్నాం కదా, అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు హైలో పెట్టుకోవాలి. మిగిలిన 10 ఆర్ 5 మినిట్స్ అండి, అంతే. ఫిష్ని బట్టి 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఆపేసుకోవడమేనండి. టేస్టీ రాయలసీమ చేపల పులుసు రెడీ అవుతుంది. ఫ్రెండ్స్, అయిపోయిందండి. ఫైనల్గా దిస్ ఈజ్ వస్తుంది. ఫైనల్లీ ఇట్లా పులుసు రెడీ అయిందండి. ఇది రాయలసీమ స్పెషల్ చేపల పులుసు. నాకు తెలిసి ఇది ఇప్పటివరకు యూట్యూబ్లో లేదని అనుకుంటున్నాను నేను. రాయలసీమలో అయితే ఇట్లే చేసుకుంటారండి. ఇది చాలా బాగుంటుందండి, సంగటిలోకి, అన్నంలోకి. టేస్టీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.